మొన్నటి దినం ఎర్లీ మార్నింగ్ ఉదయం మనీషా నాయర్ ఆమె తండ్రి మరికొంతమంది రౌడీలతో నా ఇంటికి వచ్చి నా పైన దాడి చేసి మారణాయుధాలతో వచ్చి విచక్షణారహితంగా కొట్టి నా భార్యను కొట్టి నా కొడుకును లాగేసి నా కొడుకును కొట్టి చంపేస్తామని బెదిరించి కాళ్ళు ముక్కకపోతే ఖచ్చితంగా చంపేస్తామని గృహ నిర్బంధం చేసి బలవంతంగా కాళ్ళు ముక్కించుకొని గత్యంతరం లేక నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం కాళ్ళు ముక్కి నా కుటుంబాన్ని కాపాడుకున్నాను. కాళ్ళు ముక్కే విధంగా నన్ను భయభ్రాంతులకు గురి చేసి హత్యాయత్నం చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నా ఫోన్ లాక్కెళ్ళారు దేవుడా అని మొత్తుకుంటున్నా కూడా నిన్న రూరల్ డిఎస్పీ గారు నీ సెల్లు వాళ్ళు తీసుకెళ్లలేదంట అని చెప్పి అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఇప్పటికీ నా మొబైల్ వాళ్ళ దగ్గరే ఉంది. అదే విషయం నేను రూరల్ డిఎస్పీ గారికి చెప్తే నీ మొబైల్ తీసుకోలేదని వాళ్ళు అంటున్నారని చెప్పి ఆయన బదులిస్తున్నారు. కేసు పూర్తిగా విచక్షణారహితంగా విచారణ జరిపి నా పైన జరిగిన జాడికి ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి నేను వేడుకుంటున్నాను. ఆమెని నా కాళ్ళు పట్టుకుని నా కుటుంబాన్ని కాపాడుకున్న విధంగా అరెస్ట్ చేయాలని వేడుకునాల్సినంత దుర్భర స్థితి నెలకొంది. ఆమె నా పైన హత్యాయత్నం చేసినప్పటికీ పిడిగుద్దులు గుర్తి 2 భుజాల్లో కూడా ఫ్రాక్చర్లు ఉన్నాయి. అదే విషయం ఎక్స్రేల్లో కూడా ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అరెస్ట్ చేయకపోవడము, నా పైన హత్యాయత్నం జరిగినప్పటికీ పోలీస్ శాఖ ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. ఆమెను అరెస్ట్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ మీడియా మిత్రులారా. అనంతపురం జిల్లాలో అత్యంత దారుణంగా అవమానీయకరంగా ఒక విలేకరిపై ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా దాడి చేసి సభ్య సమాజం తలదించుకునే విధంగా కాళ్ళు పట్టించుకున్నటువంటి శ్రీ గీతం కరస్పాండెంట్ మనీషా నాయర్పై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆమె పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి వెంటనే జైలుకు పంపాలని చెప్పేసి ఈరోజు ప్రజాకుల విద్యార్థి బహుజన రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి మనీషా నాయర్ చేసినటువంటి ఈ దుర్మార్గపు సంఘటనని ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నందుకు సంతోషిస్తూ నిజంగానే ఈ సమాజంలో మానవత్వం అనేది ఇంకా బతికే ఉంది. మానవీయ కోణంలో ఆలోచన చేసిన వాళ్ళు చాలామంది దీన్ని వ్యతిరేకించడం కూడా మంచి పరిణామం. మరి మనీషా నాయర్ ఇప్పటికీ నేను ఏ తప్పు చేయలేదు, నేను చేసిందే కరెక్ట్ అన్నటువంటి అహంకార పూరితమైనటువంటి భావజాలంతో ఇప్పటికీ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఆమె ప్రచారం చేసుకోవడం అనేది కూడా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక మహిళగా ఆమె ఒక విలేకరి పట్ల దురుసగా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆ రోజు లక్ష్మీనారాయణ ఇంటికి పోయినప్పుడు తన భార్య పిల్లలతో ఉంటే అక్కడ వాళ్ళ సమక్షంలోనే దారుణాతి దారుణంగా దాడి చేసి అవమానపరచడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దీనిపైన జిల్లా ఎస్పీ గారు కానీ లేకుంటే జిల్లా కలెక్టర్ గారు కానీ స్పందించి ఒక విలేకరి మీద జరిగినటువంటి దాడిగా కాకుండా ఆమె చేసినటువంటి ఒక దారుణమైన సంఘటనగా భావించుకొని ఆమె మీద రిమాండ్కి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టి ఖచ్చితంగా జైలుకు పంపాలన్నటువంటి డిమాండ్లు చేస్తూ మళ్ళీ ఆర్ఐఓ గారు కూడా అక్రమంగా అనుమతులు ఇస్తూ అడ్డదారిలో అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు కూడా మాకు సమాచారం ఉంది. ఆర్ఐఓ గారు వెంటనే శ్రీ గీతం కళాశాలకు వెంటనే గుర్తింపు రద్దు చేసే విధంగా ప్రభుత్వానికి సిఫార్సులు పంపాలి. మరి నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఒక విద్యాశాఖ అధిపతి మహిళా నేత ఈ రకంగా విలేకరిపై దాడి చేస్తే ఇంతవరకు మాట్లాడకపోవడం కూడా దీనిపైన ఏమాత్రం స్పందించకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. వెంటనే స్పందించి ఈ శ్రీ గీతం కాలేజ్ అనుమతులు గుర్తింపు రద్దు చేస్తూ ఆమె మీద హత్యాయత్నం కేసు మరి అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నాం. గత 2 రోజుల క్రితం శ్రీ గీతం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ అయినటువంటి మనీషా నాయర్ గారు మనం విలేకరి లక్ష్మీనారాయణ పైన ఇంటికి వెళ్ళి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మీనారాయణ పైన ఇంటికి వెళ్ళి దాడి చేసి మారణాయుధాలతో దాడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో కాళ్ళు మొక్కించుకోవడం ఈ సమాజంలో మానవత్వం ఇంకా బతికిందా అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కావున ఈ జిల్లాలో ఉన్నటువంటి 13 మంది ఎమ్మెల్యేలు కానీ 3 మంత్రులు ఉన్నారు. కనీసం ఒక విలేకరి పైన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వారి పైన దాడి చేస్తే కనీసం ఏ ఒక్కరు కూడా స్పందించలేదంటే ఎంతో దారుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి బీసీవై పార్టీ విద్యార్థి విభాగం మేము సూటిగా ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి
ఇలాంటి కార్పొరేట్ కళాశాలను ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్పొరేట్ కళాశాలతో మీకు మీ పార్టీకి ఫండ్ ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్పొరేట్ కళాశాలని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని చెప్పి బీసీవై పార్టీ విద్యాశాఖ మంత్రి గారికి ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా 2 రోజులైంది ఈరోజు దాడి చేసి కంప్లైంట్ ఇచ్చినా గానీ పత్రికేయులు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు 2 రోజుల నుంచి డిఎస్పీ ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నా గానీ మీరు ఎందుకు స్పందించలేదు, మీరు ఎందుకు ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి మీరు బహిర్గతంగా చెప్పాలా, ఆమె వెనుక ఎవరు ఉన్నారనే విధానంగానే చెప్పాలని చెప్పి బీసీవై పార్టీ విద్యార్థి డిమాండ్ చేశాను. అదే విధంగా మనీషా నాయర్ని అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఆ శాఖకు రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ డిమాండ్ చేస్తుంది, విద్యార్థి విభాగాన్ని చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మనీషా నాయర్ని అరెస్ట్ చేయాలా, రిమాండ్ పంపించాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. జర్నలిస్టు లక్ష్మీనారాయణపై దాడి చేసినటువంటి శ్రీ గీతం కరెస్పాండెంట్ మనీషా నాయర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇవాళ విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపు దాడి జరిగి 2 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఇంతవరకు ఆమెపై చర్యలు తీసుకోకుండా, అరెస్టు చేయకుండా ఇవాళ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. వీటిని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బిగా ఇతర ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక సందర్భాలుగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇవాళ దళితుల మీద దాడులు, జర్నలిస్టులపై దాడులు, విద్యార్థి సంఘాలపై దాడులు, ఎక్కడికెక్కడ కేసులు నమోదు చేస్తూ ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలపరుస్తాం, ఈరోజు కార్పొరేట్ శక్తులను కూలకొడతామని చెప్పేసి అనేక సందర్భాలుగా నారా లోకేష్ గారు మరి మాటలు చెప్పారు. కానీ కూడా ఇక్కడ ఏదైతే ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తా ఉన్నారు, వాటిని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఈరోజు విలేకరిని కొడతా ఉన్నారు, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తే విద్యార్థి సంఘాలపై దాడులు చేస్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకోండా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాలుగా తీసుకువెళ్ళినప్పుడు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాం. ఈ యొక్క కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సమస్యల్ని, ఈ యొక్క పుట్టుకొచ్చినటువంటి విద్యా సమస్యల్ని కాలరాస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టలేదు. స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా కూడా శ్రీ గీతం విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలా, రద్దు చేసి ఏదైతే విద్యా సంస్థలకు కొమ్ము కాసినటువంటి ఆర్ఐఓను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని దళిత సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దళితుడైనటువంటి లక్ష్మీనారాయణ గారు ఒక సీనియర్ రిపోర్టర్గా దాదాపు 25 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా తలుపులు బంధించి కాళ్ళు ముక్కించుకొని బిడ్డలను చంపుతాం, నిన్ను చంపుతాం, నీ భార్యను చంపుతామని చెప్పేసి బెదిరించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కేసు విషయంలో మేము మూడు రకాలుగా భావిస్తున్నాం. ఒకటి, ఇది మా దళితుల ఆత్మగౌరవం సంబంధించినటువంటి విషయం. లక్ష్మీనారాయణ గారు దళితుడు కాబట్టే మీరు కాళ్ళు ముక్కించుకున్నారు. దళితులకి విలేకరులుగా ఉండే హక్కు లేదా? మరి అనేక ఛానళ్లలో, అనేక పత్రికల్లో ఇలాంటి కథనాలు మీ గురించి వచ్చినాయి. మరి వారందరినీ ఎందుకు మీరు కాళ్ళు ముక్కించుకోలేదు? లక్ష్మీనారాయణ దళితుడు కాబట్టే మీరు కాళ్ళు ముక్కించుకున్నారు. ఇది మా దళితుల యొక్క ఆత్మగౌరవం సంబంధించిన విషయం. ఈ విషయంలో మేము ఎవరైతే మనీషా గారు ఉన్నారో ఆమెను అరెస్ట్ చేసే వరకు, ఆ కాలేజీని రద్దు చేసే వరకు విశ్రమించలేదు. ఈ పోరాటం మేము చేస్తూనే ఉంటాం. రెండోది, దాడి చేసి గూండాలతో వచ్చిన ఆమె మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, ఆమెని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆమెతో పాటు పోయినటువంటి ఆ గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మూడోది, ఒక గృహంలోకి, ఒక ఇంటిలోకి పర్మిషన్ లేకుండా ఎలాగానే వెళ్ళిన తర్వాత పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది?
అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు, బాధితులు వాళ్ళ కుటుంబంతో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, నా మొబైల్ తీసుకెళ్లారని చెప్పి కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ తీసుకోకుండా, ఆ కంప్లైంట్ మీద కేసు కట్టకుండా ఒక చిన్న కేసు కట్టి SC/ST కేసు, అది కూడా కేసు కట్టిన తర్వాత SC/ST కేసు అంటే మీకు తెలిసి ఎంత బలమైన కేసు. మరి అలాంటి కేసు కట్టిన తర్వాత రిమాండ్ తీసుకోవాలి కదా. కేసు కట్టినామని చూపించడానికి, ఈ ఉద్యమాన్ని నీరు కట్టడానికి ఏదో ఒక తూతు మంత్రం కేసు కట్టి మేము కేసు కట్టినామని చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పోలీసులకు ఒకటే చెప్తున్నాం, మేము ఈ కేసుని మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది ఆత్మగౌరవం సంబంధించిన సమస్య. మా దళితులకి మళ్ళీ రిపోర్టర్లు కోర్టు పిల్లలు అంటారు, మళ్ళీ సీనియర్ రిపోర్టర్కి ఇంత అవమానం జరుగుతూ ఉంటే మీరు ఫోర్త్ పిల్లర్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? లోకేష్ ఎన్నో మాట చెప్తా ఉంటాడు, విద్యా వ్యవస్థని మేము పెంపొందిస్తున్నాం, విలేకరులకు మేము సపోర్ట్గా ఉంటాం, దళితులకు మేము రక్షణగా ఉంటామని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా, వెంటనే ఆ కాలేజీ పైన చర్యలు తీసుకోవాలి, ఆమె మీద చర్యలు తీసుకోవాలి. ఆమెను అరెస్ట్ చేసే విధంగా మీరు పోలీసు వారిని, కలెక్టర్ గారిని ఆదేశించి మరి మా దళితుడు ఎవరైతే లక్ష్మీనారాయణ గారు ఉన్నారో ఆయనకి న్యాయం జరిగే విధంగా, కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, మన దళిత సంఘాల యొక్క పోరాటానికి ఫలితంగా మీరు ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేసి ఆ కాలేజీ రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ SCCL తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 రోజుల కిందట అనంతపురం జిల్లాలో మనం రిపోర్టర్ అయినటువంటి దళిత రిపోర్టర్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారి పైన శ్రీ గీతం కళాశాల యాజమాన్యంలో అయినటువంటి మనీషా నాయర్ గారు అతి దారుణంగా ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా మరియు ప్రజలు మరియు సమాజం చూస్తున్నట్లుగానే పట్టపగులే ఒక రిపోర్టర్ పైన దాడి చేసి కాళ్ళు పట్టించుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున విద్యార్థి సంఘాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఆమె పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి మరియు ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజున జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మరియు మరొక వైపు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోయినా కూడా హాస్టల్ పేరిట ఈ రోజున వేలాది రూపాయలు ఈ రోజున దండుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆమె ఒక విద్యావేత్తరాల మరియు ఒక లేడీ రౌడీనా అని చెప్పేసి ఈ రోజున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున విద్యావేత్తరాలుగా ఉండాల్సినటువంటి ఆమె విచక్షణ రహితంగా ఒక దళిత రిపోర్టర్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారి పైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు పోలీస్ యంత్రాంగం RIO గారు ఆ యొక్క కళాశాల గుర్తింపు రద్దు చేయాలా, రద్దు చేయని ఎడల దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న ఈ ఇష్యూ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ విషయంలో 4th పిల్లర్ని 4వ సింహము దొబ్బేసేటట్టుంది. యాక్చువల్గా మేము గమనించింది ఏమంటే పోలీసులే ఈ కేసుని నీరు గారుస్తున్నారని చెప్పేసి క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ రోజుకి కూడా వాళ్ళ పైన చర్యలు తీసుకోలేదు. మీరు అటు చర్యలు తీసుకోలేని పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ అన్ని కుల సంఘాలని కలుపుకొని దీన్ని భారీ స్థాయిలో ఉద్యమ రూపంలో తీసుకెళ్తుంది. రాష్ట్ర స్థాయిలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ అతనికి న్యాయం జరిగేంత వరకు, ఆమెను జైలుకు పంపించేంత వరకు ఉపేక్షించదని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. మేడం గారు ఇదే శారీలోనే ఆయన కాళ్ళు పట్టించుకోయింది, ఇదే శారీలోనే వీడియో చేసింది. ఏమ్మ మహిళ అంట, అతని భార్య మహిళ కాదా? ఆ చిన్న 5 సంవత్సరాల పిల్లోడు కంటికి కనపడలేదా? 5 సంవత్సరాల పిల్లోడిని కాళ్ళు పట్టుకుంటే, తండ్రి కాళ్ళు పట్టుకుంటే లాగి బయటకు వస్తే నువ్వు ఆడదాన్ని చెప్పుకోవడానికి మాత్రం సిగ్గుచేట, ఆడి జాతికే సిగ్గుచేట అని చెప్పేసి తెలియజేస్తున్నాం మిత్రులు. గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న లక్ష్మీనారాయణ మీద దాడి ఇష్యూ అందరికీ తెలిసిందే. ఇందులో రూరల్ DSP గారి పాత్ర ప్రధానంగా కనపడతా ఉంది. అంటే కేసులు నమోదు చేయడంలో పక్షపాత వైఖరి వహించినాడు. మనకు తెలుసు మనీషా నాయర్ గారికి 2 రాజకీయ పార్టీలకు సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలుసు, జిల్లా వాసులకి. కాబట్టి రూరల్ పోలీసులు కట్టిన కేసు నీరు గార్చేదిగా ఉంది. ఈ కేసు సెక్షన్లు మార్చి కట్టాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రోజు ఆందోళన మొదలైంది అనుకుంటున్నారు, కానీ బహుజన్ సమాజ్ పార్టీ మరునాటి నుంచి బహుజన్ సమాజ్ పార్టీ ఈ కేసును ప్రత్యేకంగా తీసుకొని మరునాటి నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు మేము చేయబోతున్నాం. అందుకు ప్రజా సంఘాల మద్దతు మేము కోరుతా ఉన్నాం. ప్రజా సంఘాలన్నీ కూడా మాకు సహకరించాలని, మనీషా నాయర్ని అరెస్టు చేసేంత వరకు, కళాశాల గుర్తింపు రద్దు చేసేంత వరకు, సెక్షన్లు మార్చేంత వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.